ఏలూరు జిల్లా కాట్రేనిపాడుకు చెందినటువంటి యనమదల యుగంధర్ బాబు 21 ఎకరాల సువిశాల ప్రాంగణంలో గవర్నమెంట్ పాప్కార్నిక కంపెనీని నెలకొల్పారు. ఈ కర్మాగారంలో సుమారు 500 మంది ఉద్యోగులు కార్మికులు పనిచేస్తున్నారు. ఇక్కడ ఉత్పత్తి అయ్యే పాప్కార్న్ ఉత్పత్తులు అంతర్జాతీయ స్థాయికి ఎగుమతి అవుతూ ఉండగా దీనికి కావాల్సిన విత్తనాల సాగును తెలుగు రాష్ట్రాలతో పాటు కర్ణాటక, ఒరిస్సా, మధ్యప్రదేశ్, జార్ఖండ్లలో నిర్వహిస్తున్నారు. కాగా రేపు ఈ కంపెనీకి చెందినటువంటి నూతన వంగడం ప్రారంభోత్సవానికి భారత ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ ముఖ్య అతిథిగా విచ్చేసి నూతన విత్తనాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా విత్తన ఉత్పత్తిదారులు, రైతులను సన్మానించనున్నారు. ఈ కార్యక్రమంలో ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, సీఎం చంద్రబాబు, మంత్రులు నారా లోకేష్, కొలుసు పార్థసారథి, జిల్లా కలెక్టర్ వెట్రి సెల్విలతో పాటు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొంటారు. ప్రత్యేకమైన గుర్తింపు తీసుకొస్తుంది. మన ప్రాంతంలో ఉన్న వ్యవసాయకంగా ఉన్న రిసోర్సెస్ ఏంటి, మన రైతుల గొప్పతనం ఏమిటి, ఏ విధంగా పంటలు ఇక్కడ వెరైటీ ఆఫ్ పంటలు, ఇన్ని వెరైటీ పంటలు ఎక్కడా కూడా ఒక ప్రాంతంలో పండిస్తారని చెప్పేసి నేను భావిస్తలేదు. ఇక్కడ కొబ్బరి, కోకో, పామ్ ఆయిల్, మ్యాంగో, అరటి, అదేవిధంగా వరి, పొగాకు, ఇన్ని వెరైటీస్ పంటలు పండించిన ప్రాంతం చాలా తక్కువగా ఉంటుంది దేశంలో. మరి మన రైతు యొక్క గొప్పతనాన్ని, రైతు యొక్క కృషిని ప్రస్ఫుటించే విధంగా రేపు ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన అవసరం ఉంది. మరి ప్రత్యేకంగా ఏదైతే పాప్కార్న్ సీడ్ ఏదైతే ఉందో, మరి ఆ ఫ్యాక్టరీ మన నియోజకవర్గంలో ఉంటాం, ఆ సీడ్ని మరి ఆ పాప్కార్న్ కావాల్సిన మొక్కజొన్న మన రైతులు ప్రత్యేకమైన శ్రద్ధతో దాన్ని పండించడం, దేశవ్యాప్తంగా మన న్యూజివీడ్ నుంచి వెళ్ళే పాప్కార్న్ ద్వారా మరి